సినిమాలు రావాలి తొందర. నిలబడాలి. జాగ్రత్త, పక్కకు ఉండండి. చాలా చేస్తున్నాయి. కుమార్ ఫోటో మాట్లాడాలి. జాగ్రత్త. నువ్వు లేవే ఈయన ఇక్కడ బాటిల్ పెట్టాలి. సరే ఏంటండి తీసేది కదా దాన్ని తీసినా పర్లేదు. ఓకేనా? ఓ అయ్యా నువ్వు డౌన్ చేయి. ఫోటో కోసం మంది గుజరాలో ఇప్పుడు ఇట్లా సెన్సిటివ్ లెవెల్ కాలేదు వారు. ఇట్లా మంది ఇప్పుడు కాలేదు, స్టిల్గా కాలేదు. ఇట్లా మంది కూడా రాష్ట్రంలో రికార్డు. ఓకే, జాగ్రత్త. అరే అది రాలేదు అన్న. క్యాష్ తీసుకోవాలి. బాధ్యత అండి లైటింగ్ అన్న 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 ఒక నిమిషం. 23 సార్ ఒక నిమిషం. ఓకేనా? 23వ తారీఖు నాడు నైట్ ఒక సంఘటన దొంగతనం జరిగింది. దాని మీద ప్రతాప్ కాలనీ లోపల, ప్రతాప్ వాడ లోపల. సో కంప్లైంట్ వచ్చేసి ప్రతాప్ రాఘవరెడ్డి గారు, ఆయన 60 సంవత్సరాలు ఉంటాయి. ఆయన ఇంట్లో కొంతమంది వ్యక్తులు దొంగలు పడి ఇంట్లో వాళ్ళను కత్తులతో దాడి చేసి వారి ఇంట్లో ఉన్నటువంటి విలువైన ఆభరణాలను దొంగిలించినారని చెప్పి సుమారు 70 తులాల బంగారం, 5 లక్షల రూపాయలు పోయినాయని చెప్పి, తర్వాత వాళ్ళని తీవ్రంగా గాయపరిచినారని చెప్పి, దాడి చేసి గాయపరిచినారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద వెంటనే మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఛాన్సెస్ వదలకుండా
అన్ని రకాల సైంటిఫిక్ అండ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ప్రాపర్ వేలో దీన్ని తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే పోయింది చాలా పెద్ద మొత్తంలో, ఒక ప్రజల లోపల ఒక ఏమైనటువంటి ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఉండే ఎంత దాడి జరగడం ఇది ఏందనేది. సో దాని విషయం లోపల సీరియస్గా తీసుకొని దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది. సో దీంట్లో తేలింది ఏంటంటే రాఘవరెడ్డి గారి కుమారుడైనటువంటి నాగరాజు ఆయన ఒక హోటల్ నడుపుతూ ఉన్నారు. సో అతనికి ఆయన భార్య శాలిని, ఆమె వీళ్ళంతా కలిసి కొన్ని వ్యాపారాలు చేసి వివిధ వాటి లోపల లాస్ అయ్యి సుమారు 80 లక్షల రూపాయల అప్పులైనాయండి. సో దాని విషయం లోపల అప్పులు తీర్చడానికి ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చెప్పి వీళ్ళు ప్రీప్లాన్డ్గా ఇంట్లో ఉన్నటువంటి బంగారం ఉన్న విషయం తెలుసు వాళ్ళకి, తర్వాత క్యాష్ ఉన్న విషయం తెలుసు. సో దాని విషయం లోపల ఒక పథకం ప్రకారం వీళ్ళ ఆఫీస్లో వీళ్ళ హోటల్లో పనిచేస్తాడు ఒకతను, ఏది అమీర్ అని చెప్పి A3 అమీర్ అని చెప్పి వీళ్ళ హోటల్లో పనిచేస్తాడు. ఆయన సలహా తీసుకుంటాడు. సో దాని మీద అతను సమీర్ అని చెప్పి మల్కాపూర్, ఇతను చాలా పెద్ద నటోరియస్ దొంగ అయినా, ఈయన మీద 13 దొంగతనాలు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే మల్కాపూర్ స్టేషన్ కంటూ వీళ్ళది ఏంటంటే ఏమో బ్రాండ్ షాపులు, వైన్ షాపులు ఎక్కడైతే ఉంటే ఒక డీసీఎం పెట్టడం, మొత్తం వైన్ షాప్ లూట్ చేసి ఆ CDRs ఎత్తుకొని పోయేటువంటి దొంగతనాలు చేసేటువంటి బ్యాచ్ అనమాట. ఇతను అలాంటి కేసులో 3 కేసుల్లో, మిగతా పలు దొంగతనాల కేసులో ఉన్న మొత్తం 13 నుంచి 14 కేసులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. సో ఆయనని కాంటాక్ట్ కావడం జరిగింది అనమాట. ఆయన కాంటాక్ట్ చేస్తే ఆయన బ్రదరు ఇంకొకతను ఏది మొహమ్మద్ మున్నా అని చెప్పి అతను కరీంనగర్లో ఉంటాడు. సో అదేవిధంగా ఇంకొకడు కృష్ణ అని చెప్పి ఇతను కందువాన్పల్లి కృష్ణాబాద్, ఇతను కూడా వీళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధమై ఇది గత చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్లానింగ్ జరుగుతున్నది. ఏది ఒక 2-3 టైమ్స్ వీళ్ళు చేసింది. అంటే పర్టికులర్గా ఆ మోటార్ వేసి నీళ్లు పోగానే అందుకోవాలనేటువంటి కాన్సెప్ట్లో వాళ్ళు ప్లాన్ చేసినారు. సో ఆ 2-3 టైమ్స్ కూడా ఫెయిల్ అయిపోయింది. వాళ్ళ మదర్ రాలేదు బయట. కానీ ఈసారి ఆ రోజు వీళ్ళంతా కూడా ఈవినింగ్ 23rd నాడు ఈవినింగ్ వీళ్ళంతా కూడా ఈ నాగరాజు ఇంట్లోనే మద్యం సేవించి టైం గురించి వెయిట్ చేసి మోటార్ వేసిన తర్వాత న్యాచురల్ నీళ్ళు ఫుల్ ఓవర్ఫ్లో అయిన తర్వాత కారే నీళ్ళ శబ్దం బట్టి వాళ్ళ మదర్ బయటికి రావడం, వీళ్ళు ఆమెను గబుక్కుని అందుకోవడం, తీసుకొని కత్తంతో దాడి చేయడం, ఆమె మెడలో ఉన్నటువంటి పిస్టల్ తాడు లాగడం, ఇవన్నీ చేయడం జరిగింది. చేసి ఇంట్లో వాళ్ళ భర్త వస్తే భర్త మీద కూడా ఆమె మీద తర్వాత వాళ్ళందరి మీద దాడి చేసి ఇంతకెళ్ళి సుమారు 70 తులాల బంగారం, 5 lakhs క్యాష్ ఎత్తుకొని పోవడం జరిగింది. సో దీంట్లో మనం వెంటనే ఈ టీమ్స్ ఫామ్ చేసి మనము సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి CC ఫుటేజ్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి మేము దీన్ని వర్కౌట్ చేసి లోకల్ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత SI, మన కరీంనగర్ CCS టీమ్, అందరు కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో టెక్నికల్ టీం, తర్వాత మాకు ఎప్పటికప్పుడు ఇచ్చినటువంటి ఎప్పటికప్పుడు మాకు వాళ్ళ లొకేషన్స్ అవన్నీ ఇచ్చి తర్వాత ఇమీడియట్గా వాళ్ళని ట్రాక్ అవుట్ చేసి పట్టుకునేటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఈ బంగారం బయటకు పోతే మళ్ళీ అమ్ముకొని అదంతా చేస్తారు. సో దాన్ని పట్టుకోకముందే ఇంటాక్ట్ మీరు చూస్తున్నారు, ఇంటాక్ట్ ప్రాపర్టీ మనం వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా వీళ్ళు చాలాసార్లు కాల్స్ మాట్లాడుకోవడము, ఆ వాయిస్ రికార్డింగ్స్ కూడా వీళ్ళ దగ్గర సమీర్ అంటోన్ దగ్గర ఉన్నాయన్నమాట. ఎప్పుడు వస్తారు, ఏం చేస్తారు, ఎప్పుడు చేద్దాము, ఇవన్నీ కూడా వాళ్ళు డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇంత సీరియస్గా దీని మీద వర్కౌట్ చేసి మళ్ళీ బయట నుంచి ఎవరో దొంగలు వచ్చినట్టుగా, బీహార్ గ్యాంగ్ వచ్చినట్టుగా వాళ్ళు మధ్యపెట్టి అది చేశారు. సో వాళ్ళందరూ కూడా ఈరోజు అరెస్ట్ చేసి ఇందులో మున్నా అనేట ఆయన దొరికేది ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా దొరికేది. మీకు ఆ డీటెయిల్స్ అనేది ఇస్తున్నాం. సో వివిధ సెక్షన్ల కింద రాబరీ సెక్షన్స్ వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి వీళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. సో దీంట్లో ముఖ్యంగా మన టౌన్ ఇన్స్పెక్టర్ తిరుమల్, యూనస్ SI, తర్వాత CCS హెడ్ కానిస్టేబుల్స్ సురేందర్ పాల్,
సాయి, అవినాష్, టెక్ టీమ్ సిబ్బంది ప్రదీప్, సంతోష్, పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా అందరూ చాలా మంచిగా కమిటెడ్ ఎఫర్ట్ అనమాట. ఇలాంటి దొంగతనాల లోపల ఒక 2-3 డేస్ లోపల ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా డిటెక్ట్ అయితే అనడానికి ఇది ఒక మంచి క్లాసిక్ నిదర్శనం. సో వీళ్ళందరినీ కూడా అభినందిస్తాం. తర్వాత సిపి గారు కూడా వీళ్ళందరినీ ఇమీడియట్గా 24 అవర్స్లో పిక్ చేసి వీళ్ళందరినీ కూడా ప్రాపర్టీ రికవర్ చేసినటువంటి సందర్భంగా వీళ్ళందరూ కూడా సార్ కూడా వీళ్ళందరికీ అప్రిషియేషన్ తెలియజేయండి. అంటే ఇప్పుడు దొంగతనంలో భాగంగా ఒకవేళ వస్తే ఇప్పుడు వాళ్ళు కత్తులు పట్టుకొని పోయినట్టు దాని అర్థమైంది. ఒకవేళ వాళ్ళు సరెండర్ కాకపోతే డెఫినెట్గా వాళ్ళు మిగతా అఘాయిత్యానికి కూడా పాల్పడేవారేమో. సరే, ఏ సెక్షన్లు పెడుతున్నారు? మీకు ఆ సెక్షన్స్తో సహా మొత్తం ఇస్తున్నాం. చెప్పండి. ఇప్పుడు రాబరీ, తర్వాత ట్రెస్ పాసు, తర్వాత గాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో అతను వాళ్ళని చంపాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద దాడి చేసి దోపిడీ చేద్దామనేటువంటి సెక్షన్స్. తర్వాత కాన్స్పిరసీ అంటే వీళ్ళు ఇంతకుముందే ఫస్ట్ ఇప్పుడు మనం రిమాండ్లో కాన్స్పిరసీ వస్తాయి అంటే వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి వేసినటువంటి ఈ పన్నాగం అనమాట 120 BIPCలో దాని కాన్స్పిరసీ కూడా సెక్షన్స్ యాడ్ చేస్తున్నాం. సో పకడ్బందీ సెక్షన్స్ పెట్టి ఇట్లా చేస్తున్నాం. సో దీన్ని ఈరోజు కోర్టులో హాజరుపరుస్తాం. మొత్తం ఇది 3 times ఆల్రెడీ 3 times ఎఫర్ట్స్ నడిచినాయి. వాళ్ళ మదర్ బయటకు రాలేదు. ఇన్స్టెడ్ ఆఫ్ మదర్ వేరే వాళ్ళు వచ్చి బంద్ చేయడం జరిగింది అనమాట. సో మదర్ను క్యాచ్ చేసి మిగతా ప్రాసెస్ చేద్దామనేటువంటి కాన్సెప్ట్ అన్నారు. అవును, ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు ఫిజికల్గా మొహమ్మద్ సమీర్, కృష్ణ, మున్నా వీళ్ళు ముగ్గురు ఫిజికల్గా పాల్గొన్నారు. తర్వాత ఈ హోటల్ ఉండేటోడు ఏదైతుందో మొత్తం దానికి మొత్తం స్కెచ్ చేసింది అమీర్ గాడు. అమీర్ అనేటనే ఈయన మొత్తం స్కెచ్. తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో చాలా మంచి పలు దొంగతనాల లోపల మంచి ఆర్జేర్ ఉన్నటువంటి సమీర్ అంటోని కలుపుకొని ఇది చేసినారు. సో మెయిన్ సమీర్ బాగా వీళ్ళందరి మీద దాడి చేసి అది స్కూల్కింట్లోనే వాళ్ళు ఆల్రెడీ పైకి ఎక్కి వాళ్ళు అక్కడ మద్యం సేవించి ఉన్నారు. మోటార్ వేయడం జరిగింది. మోటార్ వేసి వాళ్ళు అందరు సేవించిన తర్వాత మోటార్ వేసినాక నీళ్ళు ఆటోమేటిక్గా నిండుతుంది కదా. నిండిన తర్వాత వాళ్ళంతా బయటకు వచ్చి వాళ్ళ ఎవరో ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తే వాళ్ళ మదర్ వస్తే అందుకోవాలనేది కాన్సెప్ట్. 1 hour ముందే వాళ్ళు 9:30, 10 వరకు వచ్చేసి అందరు తాగి ఇప్పుడు ఇది ఇతనికి అప్పుల పాలై వివిధ కారణాలతో అప్పులు తీర్చలేక వన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా లేకపోవడం కారణం. సో మొత్తం అందరినీ అరెస్ట్ చూపిస్తుంది సార్. ఇప్పుడు 5 అరెస్ట్ చూపిస్తుంది. 5 అరెస్ట్, బంగారం, నగదు వచ్చేసి 1.5 lakhs. ఇక అది వాళ్ళ ఇంటర్నల్గా అది మన ఇన్వెస్టిగేషన్ బహుశా అదే ఉంటుంది. ఎందుకంటే ఇచ్చినట్టయితే ఈ సమస్య రాదు కదా. 7 lakhs సార్, 5 lakhs 5 lakhs క్యాష్, రికవరీ మాత్రం 1.5 lakh. మిగతా 5 mobiles మొత్తం ఇంటాక్ట్. అది గోల్డ్ ఏదైతే ఉందో 70 tulas గోల్డ్ ఇంటాక్ట్ మనకు ఏం కరగకుండా వాళ్ళు ఎట్లయితే పోయిందో అట్లే వచ్చింది అనమాట. వాళ్ళ చేయించుకున్నట్టు కాబట్టి పట్టుకునే లోపల ఇప్పుడు 75 tulas 5 lakhs అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చింది మరి చూచాయిగా ఇచ్చారు. సో రికవర్ అయింది 70 tulas గోల్డ్, 1.5 lakhs ఆఫ్ రూపీస్. సో ఈ మధ్యలోనే 3.5 lakhs మాకు ఇక మాకు ఇన్వెస్టిగేషన్లో సీసీ ఫుటేజ్ అవన్నీ కలెక్ట్ చేసినాము. చేసి ఇప్పుడు మనకి ఏంటంటే ఇతను ఈ సీసీ వాళ్ళు మాస్క్ వేసుకొని వచ్చినారు, మనం హ్యాండ్ గ్లౌజ్ వేసుకొని వచ్చినారని చెప్పడం జరిగింది. హ్యాండ్ గ్లౌజ్ వేసుకున్న ఫస్ట్ మనది ఏంది, హ్యాండ్ గ్లౌజ్ ఎక్కడ ఉన్నారు మెడికల్ షాప్స్లో. అందులో ఎంక్వైరీ చేసే భాగంగా వీళ్ళు అక్కడ ఒక షాప్లో పోయి తీసుకుంటారు. ఆ ఫుటేజ్ కూడా తీసుకోవడం జరిగింది. సో అతనికి అందులో ఒక బ్రాస్లెట్ ఉంటుంది, మీన్స్ మన సమీర్ అంటున్నాను బ్రాస్లెట్ ఉంటుంది. అది ఇంట్లో పడిపోయింది. ఈడ కపుల్లో ఆ లేడీతో కొట్లాడే క్రమంలో ఇంట్లో బ్రాస్లెట్ పడిపోయింది. సో మనకు ఆ షాప్లో ఉన్నప్పుడు బ్రాస్లెట్ చేతికే ఉన్నది. సో అది ఇది టాలీ అయిపోయింది. ప్లస్ గ్లౌజెస్ ఉన్నారు. అది ఈవినింగ్ ఆ రోజు 23rd ఈవినింగ్ ఉన్నారు వాళ్ళు. సో దాని మీద మనం వర్కౌట్ చేసి మిగతా అంతా తీసినాం. వాడిని పిక్ చేసుకోవడంతోనే వెంటనే మనకు
మర్డర్ అంటే ఇప్పుడు మనం వాళ్ళు ఇవ్వకపోతే చేసేవాళ్ళేమో లేదు, అది కాదు, ఆస్తి కోసం అన్ని పైసల గురించి అతను అందుబాటులో లేవు. ఆయన ఏం చేస్తున్నాడు, తప్పనిసరి పరిస్థితిలో పోయేట ఇది చేస్తేనే మన అప్పులు చేస్తే అనేటువంటి కాన్సెప్ట్కి ఆయన వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ చేసినటువంటి కాన్ఫిడెన్స్ అందరికీ అవుట్స్కట్స్ ఆఫ్ అందరూ ఒక దగ్గరనే జమ అయింది. అంటే ఏడా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కాలేదు, ఇంకెవరి వాళ్ళు లేదు అది కరెక్ట్. అది సార్ ఇప్పుడు ఫైండ్ అవుట్ వాళ్ళు ఇక్కడ పట్టుకున్నాడు మీరు చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ రవాణా ఆగు అట్లా కాదు, అది కేసీ క్యాప్ అవుట్స్కట్స్లో పట్టుకోవడం అట్లా అది కావాలి, అది ఇంపార్టెంట్ కంపల్సరీ. కేసీ క్యాంప్ అవుట్స్కట్స్ మన హైదరాబాద్ అవుట్స్కట్స్ కేసీ క్యాంప్ ఏరియా లోపల వీళ్ళందరినీ పిక్ చేసుకోవడం జరిగింది. సూకర్ అప్ స్కానింగ్ ఇప్పట్లో కింద పడ్డా కానీ మధుబాయ్ చూసుకోండి, మరి అది ఇంట్లో చూసుకోవాలా చూసుకుంటే ఏం కాదు కదా. నరేష్ మేడారం వేటోళ్ళు తీసుకోవద్దా? ఏందే గమ్మతున్నారు అంటే నీళ్ళు నువ్వు చేయాలి, వేటోని కూడా చేపించుకొని చేయాలి. మొత్తం అడ్డం ఎక్కడ